వీక్షకులకు స్వాగతం, నమస్కారం. మండలం నుంచి బయటికి పారిపోయిన బొత్స సత్యనారాయణ అవాస్తవాలు, అబద్ధాలు, అభూత కల్పనలతో ఏం చెబుతున్నాడో ఎదటానికి అర్థం కాని భాషలో మాట్లాడుతున్న ఆయన వ్యాఖ్యల్ని, ఆయన వ్యవహార శైలిని విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలత గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. బొత్స సత్యనారాయణ ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏయో అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చాడు. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఈ రోజున మండలిలో తను ఏదైతే క్వశ్చన్ చేశారో లోకేష్ గారిని, దానికి ఆన్సర్ చేయడానికి లోకేష్ గారు రెడీగా ఉన్నారు. ఏం చేయాలండి, నీకు సబ్జెక్టు తెలుసో తెలియకో క్వశ్చన్ అడిగావు. అడిగినప్పుడు విద్యాశాఖ మంత్రిగా తను గత మీ పరిపాలనలో పెట్టిన బకాయిలు కానివ్వండి, మీరు చేసిన తప్పులు కానివ్వండి, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా చెప్తున్నప్పుడు వినాలి, సబ్జెక్టు తెలుసుకోవాలి. అదేమీ లేకుండా మధ్యలో తుర్రును పారిపోతే అంటే మరి చేసిన తప్పులు ఎత్తు చెప్తా పారిపోక ఏం చేస్తారు? సబ్జెక్ట్ ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ప్రశ్న అడిగాం, పారిపోయాం. ప్రజలకు ఇప్పుడు ఎలా ఉందంటే, సబ్జెక్ట్ తెలుసుకోకుండా పారిపోవడం అంటే మేం చేసినాయి కదా అవన్నీ తిరిగి మాకు చెప్పటం ఏముందలే ఇంకా వినేదని చెప్పి తెలియక కాదు, వాళ్ళు దోచుకున్న సంగతి వాళ్ళకి తెలుసు. సుమారుగా 4,100 కోట్ల రూపాయలంత ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఎగ్గొట్టి పారిపోయారు. ఆ సంగతి తెలుసు వాళ్ళకి. అవును. ఉపాధ్యాయులు నియమించలేదు, ఒక్క పోస్ట్ కూడా పెట్టలా, తెలుసు. ఉన్న ఉపాధ్యాయుల్ని బ్రాందీ షాపుల దగ్గర వాడుకున్నారు, బాత్రూమ్ దగ్గర పెట్టారు, ఆ సంగతి ఆయనకు తెలుసు. ఈయన కూడా అప్పుడు మంత్రి కూడా ఈయనే, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. టీచర్ల ట్రాన్స్ఫర్ల కోసం ఒక్కొక్క టీచర్ దగ్గర 5 లక్షల రూపాయలు వసూలు చేసుకున్నారు. అది అల్లర్లు అయిన తర్వాత ఇప్పుడు అవన్నీ గుర్తు చేస్తారు, లేవనెత్తారు, ఎదురుదాడి జరుగుతుందని భయంతో పారిపోయాడు. అటువంటిప్పుడు వాళ్ళు మీరు వచ్చి ఉపయోగం లేదు, వాళ్ళు రాకుండా ఉపయోగం లేదు. మీరు మండలికి వచ్చే ఉపయోగం అసలు ఆ సబ్జెక్ట్ నువ్వు తీసుకురాకూడదు. ఏదో గొప్పగా దాని మీద మీరేదో ట్రాన్స్పరెంట్ గా అన్ని కూడా ఉన్నట్లుగా దాని మీద వెంటనే మీరేదో చేస్తున్నట్లు తెస్తే అయిపోయాయి. సిద్ధుడు అర్థంకి పోయాడు వచ్చాడు అన్నట్టు బొత్స సత్యనారాయణ మండలికి వెళ్తున్నాడు, వచ్చేస్తున్నాడు పారిపోయి. ఇక్కడ ఒకటండి, ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు బయటకు వచ్చి. బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నిజంగానే లోపల జరిగిందని మీరు చెప్పాలి. మీరు ఏం అడిగారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఏం చేస్తున్నారు అనేది. మీరు ఎన్ని రకాలుగా పిల్లల్ని ఇబ్బంది పెట్టారు. ఈ రోజున పిల్లల గురించి ఎవరు ఆలోచించాలండి? మీరు ఆలోచించాలి. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళ గురించి పిల్లల ముందు మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆలోచించాలి పిల్లల దగ్గర ఏ విషయం మాట్లాడాలి, ఏ విషయం మాట్లాడకూడదని. ఏ రోజన్నా సిద్ధం అంటే దిక్కుమాలిన సభలు పెట్టుకుని ఆ పిల్లల్ని తీసుకెళ్లి ఆ సభల్లో కూర్చోబెట్టారు. వాళ్ళకి టోపీలు పెట్టి, షర్ట్లు వేసి, కండువాలు వేసి, జెండాలు పట్టించి సిద్ధం సభలకు స్కూల్ పిల్లలా? ఇంత దారుణం. వీళ్ళు విద్యా వ్యవస్థ గురించి, పిల్లల ఏదైతే భవిష్యత్తు గురించి, వాళ్ళ తల్లిదండ్రుల సాటిస్ఫాక్షన్ గురించి కూడా మాట్లాడుతుంటే చాలా అవివేకంగా, అమాయకంగా, ఇంకా కొంచెం దిగజారిపోయారు వీళ్ళు. ఇంత దారుణం ఎక్కడ ఉన్నది? ఈ రోజున సిలబస్ గురించి మాట్లాడుతున్నారు బొత్స సత్యనారాయణ గారు. ఈ రోజున ఎక్కడైనా సరే రాష్ట్ర సిలబస్సే ఉండిద్ది ప్రభుత్వ పాఠశాలలో ఏదైనా సరే. అక్కడ స్టేట్ సిలబస్సే నడిచిద్ది. ఈ రోజున ఏ ప్రైవేట్ స్కూల్ నడవాలన్నా 10వ తరగతికి వాళ్ళకి రికగ్నేషన్ కావాలంటే అది ప్రభుత్వం ఇవ్వాలి. వాళ్ళ ఇష్టం. వాళ్ళు స్టేట్ సిలబస్ పెట్టుకుంటారా, సిబిఎస్ఈ పెట్టుకుంటారా, లేకపోతే వాళ్ళు టెక్నో సిలబస్ పెట్టుకుంటారా అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఈ రోజున కొత్తగా శ్రీ చైతన్య నారాయణ సిబిఎస్ఈ పెట్టలేదు, ఇవాళ కొత్తగా ఈయన చెప్పేది ఏంటండి, మరి విద్యా వ్యవస్థ మీద వివక్ష చూపిస్తున్నాడు, పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారని పేరెంట్స్ గురించి ఈయన మాట్లాడాలా? మీరు అమ్మఒడి ఎగ్గొట్టిన వాళ్ళు మీరు చెప్తారా పేరెంట్స్ గురించి? అమ్మఒడి ఎగ్గొట్టినాడు, స్కూల్ రద్దు చేసినాడు, వీళ్ళు చెప్పాలి. పిల్లలు నడి రోడ్డు మీద కూర్చొని మాకు ఆ స్కూల్ కావాలి, మా స్కూల్ మాకు ఇవ్వండి అని చెప్పి ఏడ్చారు. ఒక స్కూల్లో ఒక స్కూల్ కలిపేసి, స్కూళ్ళన్నీ ఎత్తేసి, టీచర్లని బదిలీ చేసేసి ఒక నాటకం ఆడారా? బాత్రూంలో టీచర్ల ఫోటోలు తీయాలండి? ఎక్కడైనా ఉందా అసలు? గురువేంటి, ఆ గురువుకున్న విలువేంటి వీళ్ళకి తెలుసా? 10th క్లాస్ పేపర్లు కొట్టేసిన వాళ్ళకి పరిపాలన అప్పచెబితే అలానే ఉండిద్ది. రాష్ట్రానికి పట్టిన దరిద్రం. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల కాస్తో కూస్తో బొత్స కాస్త కూర్చో విలువ ఉంది అనుకున్నాను. అవును. ఈయన కూడా వాళ్ళకంటే వాళ్ళ స్థాయిని మించి దిగజారిపోతున్నాడు. అసలు ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత బయటకు వస్తే నారా లోకేష్ గారు ఆయనకి ఎంత గౌరవం ఇస్తారండి, ఎంత గౌరవంగా పలకరిస్తారు, ఎంత మర్యాదగా మాట్లాడతారు. అవన్నీ వదిలేసి ఈ రోజున ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ పంపిస్తే మళ్ళీ అంబటి రాంబాబు ప్రస్తావన తెచ్చాడు. ఇది అయిపోయింది. ఇది ఈయన మాట్లాడేటప్పుడు నువ్వే సిలబస్ పెట్టావు, ఎన్ని స్కూల్స్ రద్దు చేసావు, టీచర్లకు ఎంత బకాయిలు పెట్టావు, ఫీజు రియంబర్స్మెంట్ ఏంటంటే సమాధానం దేనికి ఎక్కడ
ఒక్క క్వశ్చన్ రైజ్ చేయకుండా అంబటి రాంబాబు దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ ప్రెస్ మీట్లోనే అంబటి రాంబాబు తల్లి ఒకట, ఇంకొకరు తల్లి ఒకట. అసలు అంబటి రాంబాబు ఆ తల్లి ఒకట, ఈ తల్లి ఒకట, వారి తల్లి ఒకటి, వీరి తల్లి ఒకట అన్న మాటలు మాట్లాడే బొత్స అంబటి రాంబాబు సన్నాసి వెదవాగుడాగా వాగింది. అవును, వెదవనర వెదవ వాడు మాట్లాడిన మాటలను ఎట్ట సమర్థించుకుంటున్నాడు? అదే కదండి ఈ రోజు బుద్ధి జ్ఞానం లేకుండా. ఈ రోజున ఫ్లెక్సీలు పెట్టారు మా నాయకుడి మీదగా, తప్పుడు కథనాలు అంటాడు. తప్పుడు పనులు చేసిన వాళ్ళ మీద రాయక తప్పుడు పనులు చేయని వాళ్ళ మీద రాస్తారా? తప్పుడు కథనాలు, తప్పుడు వార్తలు అంటున్నాడు. సింహాచలం కొండ మీదో లేదా టీటీడీ తిరుపతి వచ్చి ఆ కొండ మీదో ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి బొత్సనే. పొరపాటును కూడా చెప్పడం, రాను కూడా రాడు. ఈ రోజు సభలోంచి ఎలా వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోతాడు కంటికి కనిపించకుండా. ఎందుకంటే చేసింది తప్పు. వైవి సుబ్బారెడ్డి దొరికాడు. ఈ రోజున రాష్ట్రంలోనే కాదు, ఎక్కడో మహారాష్ట్రలో ఉన్న షిరిడి దేవస్థానానికి కూడా అదే పంపించారు. ఒకటి కాదు, రెండు కాదు. ఇవి ఈరోజు చెప్పుకుంటూ వెళ్తే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ బోలేబాబా నెయ్యిని ఏ విధంగా ఈ సింథటిక్ ఘీ తయారు చేశారు వీళ్ళు, ఎంత దారుణంగా కోట్ల రూపాయలు దోచుకున్నారు, ఎంత దారుణంగా ఈ రోజున రాష్ట్రాన్ని లూటీ చేసేసి దేవుణ్ణి కూడా వదిలిపెట్టకుండా అంబటి రాంబాబు ఆ రోజున ఫ్లెక్సీ పెట్టాలి, అందరికీ ఇష్టం, ఆ రోజున పెట్టాలి, ప్రతి ఒక్కరికి నిజం పెడతారు. వీళ్ళు తప్పు చేసినప్పుడు పెట్టరా? నీకు ఇష్టమైతే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు, ఇదిగో మేము ఇట్లా ఇష్టపడట్లేదు ఫ్లెక్సీని అని చెప్పు. అంతేగాని బూతులు తిడతావా? అమ్మల్ని నాన్నల్ని ఇష్టానుసారంగా నోటికి ఏదొస్తే అది కొవ్వెక్కి మాటలు అంటారండి. ఏమంటారు వాటిని? ఒళ్ళు కొవ్వెక్కిన మాటలే అంటారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని చెప్పేసి అలాంటి పిచ్చి కారు కూతలు కూస్తే ఎలా శిక్షిస్తారో అదే జరిగింది ఆ రోజున. ఈ రోజున అంబటి రాంబాబుని ఎవరు సమర్థించినా వాళ్ళు కూడా అదే గతి పడుతుంది. అదే ఆయనతో సమానంగా వీళ్ళు ఇంకెక్కడా కూడా ఆయనకు తీసుకోరు అన్నట్లుగా ఉంది. ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున బొత్స సత్యనారాయణ గారు మరి ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారితో పాటు రాజకీయంలో ఉన్నారు. కాస్త ఏదో హుందాగా ప్రవర్తిస్తారనుకుంటే ఈ రోజున మొత్తం తెగదుడుపు అయిపోయింది అన్నిటికీ ఒక్క మాటతోటి. ఏ పార్టీలో ఉన్నా ఎన్ని సంవత్సరాలు వచ్చినా మానుకు వస్తే ఏళ్ళు ఈ మనిషికి వచ్చినాయి, ఉపయోగం ఉంది. అలానే ఉంది నిజంగా. అసలు విద్యా వ్యవస్థను ఈ రోజున ఎలా తీర్చిదిద్దుతున్నారు. పేరెంట్స్ టీచర్ మీటింగ్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఏ విధంగా ఎక్కింది. పిల్లలకి ఆరోగ్యం పట్ల కానివ్వండి, పరిసరాల పట్ల కానివ్వండి, వాళ్ళ బాడీ గురించి కానివ్వండి, ఎంత శ్రద్ధ వహించాలి. ఈ రోజున అక్కడ మనం రెడీ అవటానికి పిల్లలకి చిన్న చిన్న కిట్లు పెట్టేసి అద్దాలు పెట్టి మన సెల్ఫ్ కాన్ఫిడెంట్ పెరగాలంటే మనం ఎలా ఉండాలి అనేది పిల్లలకు చెప్తున్నారు. అందులోనూ చక్కగా అంటే ఈ రోజున బాడీ ఎంత నీట్గా ఉంచుకోవాలనే దాని మీద అవగాహన కల్పించడం కానివ్వండి. మీరేం చేస్తారు? పురుగులు పట్టిన చిక్కీలు, మురిగిపోయిన కోడిగుడ్లు, ఇవే కదా వాళ్ళ బొమ్మలు వేసుకొని ఆ రోజున ఇచ్చింది. మొత్తం ఏది చేసినా రాష్ట్రంలో దరిద్ర పనులే కానీ మంచి పనులు చేసింది లేరు. పిల్లల చేత గంజాయి మొత్తం బానిసలు చేసి ఎంతమంది ఆడపిల్లల మీద ఎన్ని అఘాయిత్యాలు జరిగినాయండి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. వాళ్ళ చేత మద్యం తాగిచ్చి ఆడపిల్లల చేత గంజాయి ఇప్పించి వాళ్ళనే వీళ్ళు బలాత్కారం చేసి ఎంతమంది తల్లులు తల్లడిల్లిపోయారు. దరిద్రులకు ఎట్ట మాట్లాడే బుద్ధి అవుతుంది అంత అరాచకం చేసి. అదే కదా అర్థం కాని విషయం. ఇంత ఇప్పుడు మీరు అంటున్నట్లుగా అంత వయసు వచ్చి బొత్స సత్యనారాయణ గారు అలా మాట్లాడుతున్నారంటే అవివేకం అనాలా, అమాయకత్వం అనాలా? మేము ఇలానే ఉంటాం, మా జగన్మోహన్ రెడ్డికి మా నాయకుడు అంట. మీ నాయకుడు గురించి అవివేకం కాదు, అమాయకత్వం కాదు, బానిసత్వం. అది కరెక్ట్. బతుకుతున్నారు అంతే వీళ్ళంతా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బానిసత్వం చేస్తూ ఆయన ఎంగిలి చేతి మెతుకులు విదులుస్తుంటే తీసుకోవటానికి వీళ్ళందరూ ఉన్నారు. ఇంతకంటే రాష్ట్రాన్ని ఇంత దరిద్రంగా పరిపాలన చేసి ఇంత దారుణాలు చేసి ఎవ్వరికి ఎక్కడా కూడా ఒక శాంతియుతంగా, నిన్న శాంతి భద్రతల గురించి వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళే కదా శాంతి భద్రతలను మొత్తం మంట కలిపింది. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేశారు, పోలీసుల చేతులకి బేడీలేశారు. మరి ఇలాంటి వ్యక్తులు ఇలా మాట్లాడేది. కాబట్టి బొత్స సత్యనారాయణ గారు మీకు తెలియపోతే తెలుసుకోండి. సభలో కంటిన్యూ అయితే నారా లోకేష్ గారు ఏం చెప్తున్నారు, మిగతా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు తెలుస్తుంది. సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకోండి, సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడితే బాగుండిద్ది అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజుల్లో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ డబ్బులు లూటీ చేసి రికార్డులు మాయం చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేష్ విద్యావాసన ప్రక్షాళన చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కించిన పరిస్థితి నేడు కనపడతా ఉంటే వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగని బొత్స సత్యనారాయణ అవాకులు చవాకులు పెరగడం దుర్మార్గమని దారుణమంటూ ఖండిస్తూ విశ్లేషించిన శ్రీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.